హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి. ఈ మహాలయ పక్షాల్లో ఏమేం చేయాలి, ఏమి చేయకూడదు, పాటించవలసినటువంటి విధానాలు ఏమిటి, ఈ మహాలయ పక్షాల్లో ఏ రోజు ఎవరికి ప్రాముఖ్యత ఉన్నది అనేటువంటి కొన్ని విషయాలను మనము వీడియోలో తెలుసుకుందాము. ఈ 18 సెప్టెంబర్ నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమై 2వ తేదీ అక్టోబర్ తోటి ముగుస్తాయి. అక్టోబర్ 2వ తేదీ మహాలయ అమావాస్య. అయితే ఈ 15 రోజుల పాటు ఆయా తిథుల్లో మరణించిన వారికి వారి సంతానము శ్రాద్ధకర్మ ఆచరిస్తారు. అదేంటండి, వారు ఏ వైశాఖ మాసంలోనో, చైత్ర మాసంలోనో, కార్తీక మాసంలో మరణిస్తే ఆ రోజు శ్రాద్ధకర్మ ఆచరిస్తారు కదా, మరి ఇప్పుడు ఆచరించడం ఏంటి, ఇలా చెప్తున్నారు అని మీకు సందేహం వస్తుంది. అయితే అలా పెట్టేవారు పెడతారు, అలా పెట్టని వారు, వీలు కాని వారు, ఆ విధంగా మాసము జ్ఞాపకం లేని వారు ఈ మహాలయ పక్షాల్లో వారి పితృదేవతలకు శ్రాద్ధకర్మ కానీ స్వయంపాకం కానీ ఇవ్వాలి అనుకునేవారు ఆ తిథి రోజు ఇవ్వడం అనేది శాస్త్రం చెప్తుంది. అలా ఇస్తూ ఉంటారు. శ్రాద్ధం పెడతారు, అలాగే స్వయంపాకం ఇస్తారు. ఇది కాకుండా పక్షము అని ఉంటుంది, మహాలయ పక్షము అన్నారు. పెద్దవారు మరణించినటువంటి ఆ వైశాఖమో, చైత్రమో, కార్తీకమో, మార్గశిరమో, ఏ మాసమైనా, ఏ తిథి అయినా సరే, మళ్ళీ ఈ మహాలయ పక్షంలో వచ్చే తిథి రోజు పక్షము అని ఇటు ఈ తండ్రి తరపు వారికి, తల్లి తరపు వారికి, బంధువులకి, వారందరికీ అదొక పెద్ద కార్యక్రమం ఉంటుంది, పక్షం అనేటువంటిది. అలా కూడా పెడతారు. మహాలయ పక్షము అంటే అందరికీ సంబంధించిన వారందరికీ కూడా పిండ ప్రదానం చేయడము, శ్రాద్ధకర్మ ఆచరించడం అనేటువంటిది. అది ఆయా మరణించినటువంటి కర్త యొక్క తండ్రి మరణించిన తిథి ఏదుందో ఆ తిథి రోజు ఆచరిస్తారు. ఇది మహాలయ పక్షం. ఈ మహాలయ పక్షాల్లో కొన్ని తిథులు కొందరికి ప్రత్యేకించబడ్డాయి. భరణీ మహాలయము అంటాము. భరణీ నక్షత్రానికి యముడు అధిదేవత, మరి యమధర్మరాజు నరకలోకానికి అధిపతి. ఆ భరణీ నక్షత్రము అంటే మహాలయ పక్షాల్లో భరణీ నక్షత్రం వచ్చిన ఆ రోజును భరణీ మహాలయం అంటారు. ఆ రోజు కనుక శ్రాద్ధకర్మ చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ సంవత్సరము సెప్టెంబర్ 21వ తేదీ నాడు భరణీ మహాలయం వచ్చింది, భరణీ నక్షత్రం వచ్చింది. ఇక తండ్రి మాత్రమే ఉండి తల్లి మాత్రమే చనిపోయినటువంటి వారు ఆ తల్లికి ఈ మహాలయ పక్షాల్లో చేయవలసింది నవమి రోజు, అవిధవా నవమి అంటారు. ఆ రోజు అంటే తండ్రి బ్రతికి ఉంటారు, తల్లి మరణిస్తారు. అటువంటి అప్పుడు ఆ తల్లిగారికి శ్రాద్ధకర్మ కానీ, స్వయంపాకం ఇవ్వడం కానీ, ఈ మహాలయ పక్షం పెట్టడం కానీ చేసేది నవమి రోజు, అవిధవా నవమి. అది సెప్టెంబర్ 25 బుధవారం రోజు వచ్చింది ఈ సంవత్సరం. కొందరి గృహాల్లో వారి పూర్వీకులు సన్యాసాశ్రమం స్వీకరిస్తారు. ఆ స్వీకరించిన వారు పితృ, పితామహ, ప్రపితామహ వర్గాల్లో కనుక ఉన్నట్లుంటే అటువంటి వారికి యతి మహాలయము అంటే ద్వాదశి రోజు, భాద్రపద బహుళ ద్వాదశి రోజు వారికి ఈ శ్రాద్ధకర్మ ఆచరించాలి. అది 29 సెప్టెంబర్ ఆదివారం రోజు వస్తుంది. భాద్రపద బహుళ చతుర్దశి ఆ రోజు శస్త్రహత మహాలయము అన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన వారు కత్తిపోట్లు గురై కానీ, యాక్సిడెంట్లో కానీ, బావిలో పడి కానీ, చెరువులో పడి కానీ, ఏదైనా సరే అకాల మరణము, ప్రమాదవశాత్తు అకాల మరణము చెందిన వారు ఎవరైతే ఉంటారో, ప్రమాదం వల్ల మరణించినటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి భాద్రపద బహుళ చతుర్దశి రోజు శ్రాద్ధకర్మ ఆచరించాలి, స్వయంపాకం ఇవ్వాలి. అది అక్టోబర్ 1వ తేదీ మంగళవారం రోజు వస్తుంది. మనకి తిథులు తెవ్వండి, మేము ముందు నుంచి కూడా అమావాస్య రోజు ఇస్తున్నాము అనేటువంటి వారు చాలామంది ఉంటారు. పూర్వకాలంలో ఆ తిథి జ్ఞాపకం పెట్టుకునేటువంటి అవకాశం లేకపోవడము, తెలియకపోవడము, అందువల్ల పితరుల అమావాస్య, పితృ అమావాస్య, భాద్రపద బహుళ అమావాస్య, ఈ 15 రోజుల్లో ఏ రోజులో చేయకపోయినా ఆ రోజు చేయవచ్చు. పితృ అమావాస్య, అమావాస్యకు అధిపతి పితృదేవతలు. ఈ భాద్రపద మాసంలో బహుళ పక్షం అంతా కూడా పితృపక్షం అంటారు, పితృపక్షాలు అంటారు, మహాలయ పక్షాలు అంటారు. ఈ తిథి తెలియని వారు
ఈ 15 రోజుల్లో ఏదైనా కారణాల వల్ల విలువైన వారు అమావాస్య రోజు శ్రాద్ధకర్మ ఆచరించడము, పక్షం పెట్టడము, అదేవిధంగా స్వయం పాకం ఇవ్వడము చేస్తారు. ఈ మహాలయ అమావాస్య అనేటువంటిది అక్టోబర్ 2వ తేదీ బుధవారం రోజు మనకి వచ్చింది. ఈ శ్రాద్ధకర్మ ఆచరించే రోజు కొన్ని నియమాలు పాటించాలి. శ్రాద్ధం రోజున ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. ఇంట్లో దేవతార్చన సమయంలో కానీ నైవేద్య సమయంలో కానీ గంట వాయించకూడదు. వంట చేసినప్పుడు పాత్రల శబ్దము రాకూడదు. శ్రాద్ధము కొరకు, స్వయం పాకం కొరకు, పితృదేవతలకు సమర్పించడానికి ఇవ్వడానికి తెచ్చినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులని పితృదేవతలకు సమర్పించక ముందు వేరే వారికి సమర్పించకూడదు, వేరే వారికి ఇవ్వకూడదు, వేరే వాటికి వాడకూడదు. ముందు రోజు పట్టినటువంటి నీళ్లు మడికి పనికిరావు. సరే, మాకు 3 రోజులకు ఒక నల్లా వస్తుందండి, మరి ఏం చేస్తాము, మడికట్టును పట్టాము, అటువంటిప్పుడు మనకు మినహాయింపు ఉంటుంది. కానీ వెసులుబాటు ఉన్నప్పుడు మాత్రము ముందు రోజు పట్టినటువంటి నీరు కూడా ఈ శ్రాద్ధానికి మడికి పనికిరాదు. శ్రాద్ధకర్మ పూర్తి అయ్యేంత వరకు అందు గురించి వెలిగించిన దీపం మధ్యలో ఆరిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఈ శ్రాద్ధకర్మలో మజ్జిగ వాడకూడదు. శ్రాద్ధము నిర్వహించేటువంటి వ్యక్తి తెల్లని వస్త్రము మాత్రమే ధరించాలి. కాషాయ వస్త్రాలు, ఎర్రటి వస్త్రాలు, పచ్చటి వస్త్రాలు, రంగు వస్త్రాలు ధరించకూడదు. తప్పకుండా గోచి పెట్టుకోవాలి. పిండాలని నీళ్ళలో కలపవచ్చు, ఆవుకు కూడా పెట్టవచ్చు. స్వయం పాకంలో కానీ శ్రాద్ధకర్మలో కానీ ఏ కూరగాయలు వాడవచ్చు, ఏ కూరగాయలు వాడకూడదు. వాడదగిన కూరగాయలు అరటికాయ, పొట్లకాయ, దోసకాయ, బీరకాయ, కాకరకాయ, గుమ్మడికాయ, కందగడ్డ, చామగడ్డ, చామకూర, తెల్ల వంకాయ, పెసరపప్పు, ఇవన్నీ వాడవచ్చు. వడలకి తప్పకుండా మినుములు మాత్రమే వాడాలి. మినుములతోటి మాత్రమే వడలు చేయాలి. ఇక స్వయం పాకంలో ఇవ్వకూడని కూరగాయలు, శ్రాద్ధకర్మలో వంటకి వాడకూడని కూరగాయలు: బూడిద గుమ్మడి, సోరకాయ, మునక్కాయ, వంకాయలు, టమాటాలు, కందులు, అలచెందలు, ఉలవలు, కొర్రలు. ప్రాంతీయాచారాన్ని బట్టి మరి ఇందులో కొన్ని మార్పులు ఏమైనా ఉంటే ఉండవచ్చు. ఈ 15 రోజుల్లో ఈ బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఏ రోజు శ్రాద్ధకర్మ ఆచరిస్తే, స్వయం పాకం ఇస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అని మనకి శాస్త్రాల్లో ఉంది. పాడ్యమి రోజు కనుక అయితే ధన సంపద కలుగుతుంది. విధియ రోజు రాజయోగము, సంపద. తదియ రోజు శత్రునాశనము. చవితి రోజు ధర్మగుణం కలుగుతుంది, ఇష్టగుణ ప్రాప్తి. పంచమి రోజు ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి. షష్ఠి రోజు శ్రేష్టమైన గౌరవం కలుగుతుంది. సప్తమి రోజు యజ్ఞం చేసిన ఫలం కలుగుతుంది. అష్టమి రోజు సంపూర్ణ సమృద్ధి, బంధుప్రాప్తి కలుగుతాయి. నవమి రోజు అంతులేని సంపద కలుగుతుంది. దశమి రోజు ధనధాన్య పశు సంపద వృద్ధి. ఏకాదశి సర్వశ్రేష్ఠ దాన ఫలం కలుగుతుంది. ద్వాదశి రోజు సమాజ అభివృద్ధి. త్రయోదశి రోజు ఐశ్వర్యము, దీర్ఘాయువు, ఆరోగ్యము. చతుర్దశి రోజు శత్రుభయం నుండి విముక్తి. అమావాస్య రోజు అయితే అన్ని కోరికలు తీరుతాయి అని మనకి శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. శ్రాద్ధం పడితే ఆ శ్రాద్ధకర్త, ఇంటి యజమానికి ఎటువంటి ఫలం కలుగుతుంది అంటే: ఆయు ప్రజాంధనం విద్యాం, స్వర్గం మోక్షం సుఖాని చ, ప్రయచ్చంతు తథా రాజ్యం, ప్రీత్యా నృణాం పితామహం. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము శ్రాద్ధకర్మ ఆచరించేటువంటి వారికి కలిగే ఫలితాలు ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి. ఆయు ప్రజాం ధనం విద్యాం, ఆయుస్సు కలుగుతుంది. ధనము, ఆదాయం సరిపోయినంత, అవసరానికి సరిపోయినంత ఆదాయం తప్పకుండా ఉంటుంది. ప్రజాం, సంతానం కలుగుతుంది. విద్య కలుగుతుంది. స్వర్గం మోక్షం సుఖానిచ, స్వర్గప్రాప్తి, చిట్ట చివరికి మోక్షము కూడా. ఈ ఇహలోకంలో సుఖం కూడా కలుగుతుంది. అంటే ఒక వ్యక్తి సుఖంగా అనుకూలంగా జీవించడానికి ఏమి కావాలో పితృకర్మ ఆచరించడం వల్ల అవన్నీ కూడా లభిస్తాయి అని మనకి శాస్త్రం చెప్తుంది. పుణ్యకార్యాలు చేసిన దానికంటే శ్రాద్ధం పెట్టడం వల్లనే ఎక్కువ శ్రేయస్సు కలుగుతుంది అని గరుడ పురాణము, అగ్ని పురాణము, కూర్మ పురాణము, వాయు పురాణము, హరివంశము, యాజ్ఞవల్క స్మృతిలో పేర్కొనబడ్డాయి.
పుణ్యకర్మ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ పితృకర్మ మాత్రం తప్పకుండా చెయ్యాలి. పుణ్యకర్మ వల్ల శ్రేయస్సు కలుగుతుంది, శుభం కలుగుతుంది అని పితృకర్మ వల్ల, అంటే పుణ్యకర్మ చేస్తే ఎంత శ్రేయస్సు శుభం కలుగుతుందో పితృకర్మ చేయడం వల్ల అంతకంటే ఎక్కువ శ్రేయస్సు కలుగుతుంది అని. అంటే పితృకర్మ చేయకుండా పుణ్యకర్మ చేస్తే లాభం లేదు, పుణ్యకర్మ చేయకపోయినా పర్వాలేదు కానీ పితృకర్మ మాత్రం తప్పకుండా చెయ్యాలి. అలా చేస్తే మంచి శ్రేయస్సు కలుగుతుందని ఈ పురాణాలు, హరివంశము, యాజ్ఞవల్క స్మృతిలో చెప్పబడ్డాయి. శ్రాద్ధకర్మ ఆచరించాలి అంటే ఆర్థిక స్తోమత కూడా ఉండాలి. మరి కొందరికి ఏ రోజు సంపాదన ఆ రోజుతోటి సరిపోతుంది. మరి అటువంటి వారు శ్రాద్ధకర్మ ఎలా చేయాలి? మరి చేయకపోతేనేమో ఒకవైపు మీరు పితృకర్మ ముఖ్యమన్నారు, పుణ్యకర్మ కంటే పితృకర్మనే చాలా శ్రేష్టమన్నారు. మరి పితృకర్మ చెయ్యాలి అంటే మాకు స్తోమత తక్కువ ఉంది ఎలా అంటే దానికి కూడా శాస్త్రము పద్ధతులు చెప్పింది. శ్రాద్ధకర్మ ఆచరించేటప్పుడు వ్యక్తి, ఆ కుటుంబ యజమాని తన ఆర్థిక స్థితిని అనుసరించి మాత్రమే ఖర్చు పెట్టి చెయ్యాలి. అంతేకాని అప్పు చేసి ఇబ్బందులు పడుతూ చేయకూడదు. తను ఏ స్థితిలో ఉంటాడో, ఏమి అనుభవిస్తాడో ఆ స్థితిలో మాత్రమే చెయ్యాలి తప్ప అంతకంటే ఎక్కువగా అప్పు చేసి, రుణాలు చేసి, చేపదులు తీసుకొని శ్రాద్ధకర్మ చేయాల్సిన పని లేదు. దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే, దశరథ మహారాజు కోసల రాజ్యానికి చక్రవర్తి, 60,000 సంవత్సరం రాజ్యం చేశాడు. శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళిన తర్వాత మరణించాడు. అప్పటికి శ్రీరాముడు అరణ్యంలో ఉన్నాడు. ఆయన కందమూలాలు తింటూ ఉన్నాడు, నారచీరలు ధరిస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్కర తీర్థము చేరి శ్రాద్ధము చేయుచు గారగుజ్జు, రేగు పండ్లు, ఉసిరి పళ్ళు, మారేడు పళ్ళు కలిపి పిండ ప్రదానం చేశాడు. ఇదం భుంక్ష్మం మహారాజా ప్రీతో యదశనా భయం యదన్న పురుషో భవతి తదన్న తస్య దేవత. మహారాజా, ఇదియే ఇప్పటి ఆహారము. మానవుడు తినే ఆహారాన్నే దేవతలు భుజిస్తున్నారు కదా, కాబట్టి ఈ లక్ష్మణుడు తెచ్చినటువంటి ఈ కందమూలాల ఫలాలతోటే సంతరణ జరుగుతూ ఉన్నది, నేను సమర్పించే ఆహారం ఇదే అని చెప్పేసి శ్రీరాముడు దశరథ మహారాజుకు విన్నవించుకున్నాడు అని మనకి శాస్త్రవచనం. ఆపస్తంభ గృహ్య సూత్రంలో 5 రకాల శ్రాద్ధ పద్ధతులు చెప్పబడ్డాయి. సాపిండి, సంకల్ప, బ్రాహ్మణ భోజన, ఉపాదాన, ఆశ్రిత శ్రద్ధేషు పంచశ్రాద్ధ ప్రకీర్తితా. మొట్టమొదటిది సాపిండి, పిండ ప్రదానము, అంటే పూర్తి పద్ధతి ప్రకారంగా శ్రాద్ధాన్ని నిర్వహించడము, పిండాలు చేసి శ్రాద్ధాన్ని నిర్వహించడము. రెండవది సంకల్పము, సంకల్ప శ్రాద్ధము అంటాము. 2 బ్రాహ్మణులకి సంకల్పంతో భోజనం లేదా స్వయం పాకం ఇవ్వడము, తర్పణం ఉంటుంది. సంకల్ప శ్రాద్ధంలో పిండ ప్రదానం ఉండదు. మూడవది బ్రాహ్మణ భోజన, ఇక్కడ ఒక బ్రాహ్మణుడికి సంకల్పంతో భోజనం పెట్టడం కానీ లేదా స్వయం పాకం ఇవ్వడం కానీ ఉంటుంది. 4వది ఉపాదానము, అంటే స్వయం పాకం ఇవ్వడం మాత్రమే, ఇక్కడ సంకల్పం కానీ తర్పణం లాంటివి ఏవి కూడా ఉండవు. 5వది చివరిది ఆశ్రిత శ్రద్ధేషు. అయ్యా పితృదేవతలారా, ఆర్థిక స్థితి లేక నేను ఈ శ్రాద్ధకర్మ నిర్వహించలేకపోతున్నాను తండ్రి అని ఆశు నయనాలతోటి సూర్యుని వైపు తిరిగి నమస్కారం చేసుకుని తన అశక్తతను తెలియజేస్తూ క్షమాపణ కోరడం అనేది ఏదైతే ఉందో అది ఆశ్రిత శ్రద్ధేషు. చెయ్యాలనే కోరిక ఉంది కానీ చేసే స్థోమత లేదు. ఎందుకంటే నేనేం చేయలేకపోతున్నాను, నా కన్నీళ్లతో తర్పణం ఇస్తున్నాను, నా నమస్కారం పెడుతున్నాను అని సూర్యుని వైపు తిరిగి నమస్కారం చేసి పితృదేవతలను తలచుకుని నమస్కారం చేయడం ఆశ్రిత శ్రద్ధేషు. సూర్యుని వైపు ఎందుకంటే తిరగాలి? సూర్యుడు పితృకారకుడు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా తల్లిదండ్రుల పట్ల సంతానం కర్తవ్యాలు ఏమిటి? జీవతో వాక్యకరణాత్ ప్రత్యర్థం భూరి భోజనాత్ గయాయాం పిండదానాచ్చ త్రిభిః పుత్రస్య పుత్రత అని. సంతానము తల్లిదండ్రులైన ఏం చేయాలట అంటే జీవతో వాక్యకరణాత్, తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు వారి మాట వినాలి. మరణించిన తర్వాత ప్రత్యర్థం భూరి భోజనాత్, ప్రతి ఏటా శ్రాద్ధకర్మ ఆచరించాలి. పిలిచి భూరి భోజనాత్, ఎవరైతే శ్రాద్ధ భోజనము చేయడానికి అర్హత కలిగిన వారు ఉన్నారో వారందరినీ పిలిచి కలిసి శ్రాద్ధాన్ని నిర్వహించాలి.
ప్రత్యబ్దం భూరి భోజనాలు. ఎలా నిర్వహించాలి? ముందు చెప్పుకున్నట్టు 5 పద్ధతుల్లో ఏ పద్ధతిలో వారికి స్థోమత కలిగితే ఆ పద్ధతి ప్రకారంగా నిర్వహించుకోవాలి. గయాయాం పిండదానాచ్చ, గయలో పిండ ప్రదానం చెయ్యాలి, అది స్తోమతను బట్టి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? సంతానం కలుగుతుంది, వంశము అభివృద్ధి చెందుతుంది అని. మొత్తం మీద తెలిసింది ఏమిటి అంటే, పుణ్యకర్మ చేయకపోయినా పర్వాలేదు, పితృకర్మ మాత్రము మానకూడదు. ఆర్థిక స్థితిని అనుసరించి తప్పకుండా నిర్వహించాలి. పితృకర్మ నిర్వహించడం వల్ల సంతానం కలుగుతుంది, సంపద కలుగుతుంది, విద్య కలుగుతుంది, వంశము పెరుగుతుంది, ఆయుస్సు పెరుగుతుంది. ఆయు ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖానిచ. అందుకే ఏమన్నారు? శ్రద్ధయా ధీయతే ఇది శ్రాద్ధం అన్నారు. శ్రద్ధతో చేసేది శ్రాద్ధము అని అర్థం. పితృపక్షాల్లో లేదా ఆ మరణించిన తిథులయందు పితృ కార్యాలు నిర్వహించడం వల్ల వారి ఆ యజమానుల యొక్క కుటుంబము సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది అని మనకి శాస్త్రం చెప్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.